ఇక ఐపీఎల్ టికెట్లపై సైబర్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 5న జరగనున్న హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై మ్యాచ్ టికెట్లు ఇస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. ఇప్పటికే చెన్నై హైదరాబాద్ మ్యాచ్ కి టికెట్స్ అన్ని అమ్ముడుపోయాయి. ఆన్లైన్లో టికెట్స్ అన్ని క్లోజ్ అవ్వడంతో పేటీఎం విక్రయాలు మొత్తం నిలిపివేస్తుంది. అయితే టికెట్స్ ఆన్లైన్లో అమ్ముతున్నామంటూ మోసాలకు దిగుతోంది సైబర్ ముఠా. క్యూఆర్ కోడ్స్ పంపించి డబ్బులు గుంజుతున్నారు. టికెట్స్ పై డిస్కౌంట్ సైతం ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల విషయంలో పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రజల్లో ఆశించిన మేర అవగాహన రావడం లేదనే చెప్పవచ్చు. ఐపీఎల్ టికెట్స్ కి సంబంధించి సైబర్ మోసాలకి పాల్పడుతున్న నేరగాళ్లకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, ప్రసన్న, ఇండియాలో ఐపీఎల్ వచ్చిందంటే దానికి ఉన్నటువంటి క్రేజ్ ప్రత్యేకంగా కూడా మనం చెప్పనవసరం లేదు. దానికి తోడు హైదరాబాద్లో మ్యాచ్ జరుగుతుందంటే చాలు, నార్మల్ మ్యాచెస్ జరిగితేనే దాదాపు 25,000 పైచిలకు మంది దాకా వస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు ఐపీఎల్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి మ్యాచ్ జరుగుతుంటే టికెట్లు ఆన్లైన్లో పెడితే చాలు, కేవలం 50 నిమిషాల్లో హాట్ కేకుల్లో కూడా అమ్ముడుపోతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఇదే అంశాన్ని సైబర్ కేటగాళ్ళు తాము టికెట్లు అమ్మడానికి వారు వేదికగా చేసుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే అభిమానుల్లో ఉన్నటువంటి క్రేజు, ఆ డిమాండ్ అవన్నీ కూడా చూసుకొని ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు సరికొత్త పంతాల్లో కూడా వారు ఆ టికెట్లు విక్రయించడానికి, పైగా నకిలీ టికెట్స్ని విక్రయించడానికి వేదిక చేసుకోవడం నేపథ్యం ఏర్పడుతుంది. ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ప్రొఫైల్స్ని క్రియేట్ చేసుకొని ఐపీఎల్ టికెట్ సెల్లర్ అనేసి 2 అకౌంట్స్ని ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో కొన్ని పోస్టులు పెట్టారు. అంటే చెన్నై హైదరాబాద్ సంబంధించిన మ్యాచ్కి టికెట్ల అవైలబిలిటీ ఉన్నాయి, దీంట్లో భారీ ఎత్తున డిస్కౌంట్స్ ఉన్నాయి, 1000 రూపాయల నుంచి 15,000 వరకు కూడా టికెట్స్ ఉన్నాయి, మీరు ఎంత తీసుకుంటే దాంట్లో 2,000 వరకు కూడా మేము డిస్కౌంట్ ఇస్తామంటూ కూడా దాంట్లో చాట్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి ఈ విషయం తెలియనటువంటి ఎవరైతే క్రికెట్ అభిమానులు, ఎలాగో ధోని వస్తాడు, చాలా పెద్ద సూపర్ స్టార్స్ అందరూ కూడా 5వ తారీఖు మ్యాచ్ ఆడతారు కాబట్టి హైదరాబాద్లో ఖచ్చితంగా ఎలాగైనా ఈ మ్యాచ్ చూడాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి వారందరూ అది ఫేక్ ప్రొఫైలా ఒరిజినలా అని ఏది ఆలోచించకుండా వారు చెప్పినట్టుగా వారితో చాట్ చేశారు. వారు ఒక క్యూఆర్ కోడ్ పంపించారు. ఆ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి డబ్బులు పంపించారు. డబ్బులు పంపించిన తర్వాత వెంటనే అకౌంట్ బ్లాక్ చేసేయడం. సో ఇలా దాదాపు 100 మందికి పైగా కూడా జరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. వాళ్ళందరూ కూడా లాభోదిబో అంటున్నారు. సో ఉదయం కూడా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వారు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించిన నేపథ్యం ఏర్పడుతుంది. ఇలా ఇన్స్టాగ్రామ్లను, ఫేస్బుక్లను ఈ రకమైనటువంటి నకిలీ ఖాతాలను సృష్టించి డబ్బులు కొట్టేస్తున్నారంటూ కూడా వారు కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ ఐపీఎల్ వచ్చినప్పుడు ఎప్పుడు చూసినా కూడా నకిలీ టికెట్లు అనేది కూడా చాలా కష్టంగా ఉండేది. ఎప్పుడు కూడా వాటిని పట్టుకోవడం అనేది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేది. కానీ ఎప్పుడైతే స్టేడియం ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ స్కానింగ్ చేసేటప్పుడు అక్కడ మాత్రమే ఈ యొక్క నకిలీ టికెట్లు కానీ ఇవన్నీ పట్టుబడేది. ఈసారి సేమ్ ఒరిజినల్ టికెట్లు ఏ విధంగా ఉంటాయి ఐపీఎల్ టికెట్స్, ఆ రకంగా కూడా దాదాపు 5,000 టికెట్ల వరకు కూడా మొత్తం మార్కెట్లో తిరుగుతున్నట్టుగా తెలిసింది. వాటిని బ్లాక్లో అమ్మినట్టుగా మనకు సమాచారం ఉంది. దీనిపైన కూడా పోలీసులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి నేపథ్యం పడుతుంది. ఎందుకంటే చెన్నై వర్సెస్ ఏదో సన్ రైజర్స్ మ్యాచ్ కోసం 39,000 టికెట్లు సోల్డ్ అవుట్ అయిపోయాయి. అది కూడా కేవలం 40 నిమిషాలు అయిపోయాయంటే దాని క్రేజు ఏ విధంగా ఉందో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బయట టికెట్లు ఎక్కడా దొరకట్లేదు, పైగా ఆన్లైన్లో అన్నీ క్లోజ్ అయిపోయాయి. సో ఈ నేపథ్యంలోనే పేటీఎం వాళ్ళు కూడా సైట్నే క్లోజ్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ అయిన తర్వాత వాళ్ళు తదుపరి మ్యాచ్ల కోసం సైట్ను ఓపెన్ చేయాల్సినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అంత క్రేజ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైనా ఖచ్చితంగా 1000 రూపాయలది 5,000 అమ్ముకోవచ్చు, 6,000 అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో నకిలీ టికెట్లు ఒక పక్క, మరో పైకు ఇలా పూర్తిగా క్యూఆర్ కోడ్లు పంపించి ఇట్లా సైబర్ మోసాలకు పాల్పడుతున్నటువంటి ముఠా, ఇట్లా అన్ని ముఠాలు కూడా ఒకటేసారి ఈ మ్యాచ్ పైన దండెత్తారని చెప్పుకోవచ్చు. వారిని పట్టుకునేందుకు పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న నేపథ్యం ఇప్పటికే కేసు నమోదైంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఎవరు పంపించారు ఏంటనేది వాళ్ళ ఐడీలని కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత వారిని పట్టుకుంటామనేసి కూడా పోలీసులు చెప్తున్నారు. చెప్పండి ప్రసన్న. రానా, ఇలా ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న ప్రతిసారి కూడా ఎక్కడొక చోట ఈ ఘటన అనేది జరుగుతూనే ఉంటుంది. సో మెయిన్ గా మన హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే ఇలాంటి ఘటన అనేక సార్లు జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు దీనిపై ఎలాంటి విచారణ చేస్తున్నారు అనుకోవచ్చు, అలాగే అసలు ప్రజలకు ఏం చెప్తున్నారు రానా పోలీసులు? పేటీఎం సైట్లో ఆన్లైన్లో పేమెంట్ చేసిన తర్వాత ఫిజికల్గా టికెట్లు పొందాలంటే ఖచ్చితంగా
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం దగ్గర కానీ లేకపోతే జింకానా మైదానంలో కానీ కొన్ని ప్లేసెస్లో మాత్రం టికెట్ తీసుకోవడానికి వారు కౌంటర్స్ పెట్టారు. సో అక్కడ బుకింగ్ చేసినటువంటి ఆ ఒక్క నెంబర్ ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి ఫిజికల్గా టికెట్లు తీసుకోవచ్చు. సో అది తప్ప ప్రాసెస్ మిగతా ఎవరి దగ్గర కూడా మీరు టికెట్లు ఫిజికల్గా కొనవద్దనేసి కూడా వారు చెప్తున్నారు. ఎందుకంటే ఇందులో ఫేక్ టికెట్లు వస్తున్నారు. దాంతోపాటు ఈ రకంగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇట్లా ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి మా దగ్గర టికెట్లు ఉన్నాయంటూ కూడా నమ్మబలుగుతున్నారు. సో వీటి పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా క్రికెట్ అభిమానులకి రాచకొండ పోలీసులు విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ మ్యాచ్ జరిగే సమయంలో స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ బ్లాక్ టికెట్ దందాలు, ఈ ఫేక్ టికెట్లను కూడా వారు అమ్ముతున్నారు. వాటిని కూడా మీరు సరిచూసుకోండి అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే కేవలం నిర్దేశించినటువంటి బుకింగ్ కౌంటర్స్ ఏవి ఉన్నాయో వాటి దగ్గరికి మాత్రమే వెళ్ళండి, మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఒకవేళ కొన్నా కూడా ముందుకెళ్ళినప్పటికీ ఏదైతే ఎంట్రీ ఉన్నప్పుడు ప్లేసుల్లో అక్కడికి వెళ్తే ఎవరో ఒకరు స్కాన్ చేసే టీం ఉంటుంది. అక్కడికి వెళ్తే కానీ మీకు అది ఫేక్ టికెటా ఒరిజినల్ టికెటా కూడా తెలిసిపోతుంది. తర్వాత మీరు ఎక్కడ ఏ ప్లేస్లో ఎవరి దగ్గర కొన్నారనే విషయం చెప్తే ఖచ్చితంగా పోలీసులు వారిని అరెస్ట్ చేస్తారని కూడా చెప్తున్నారు. సో దీనిపైన చాలా అప్రమత్తంగా ఉండాలనేసి కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.